హాయ్. చాలా మందికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు బాగా స్ట్రెస్ వల్ల, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వటం వల్ల, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్, వాళ్ళకున్న టెన్షన్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం చాలా మటుకు జరుగుతుంది. స్ట్రెస్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ చేస్తది ఫర్టిలిటీ ఇష్యూస్‌లో. సో, దాని గురించి ఇవాళ మాట్లాడదాం. నా పేరు డాక్టర్ విజయ మాధురి. ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న కొంతమందికి నేచురల్‌గా ఎమ్మటే వచ్చేస్తది. ఐ మీన్ ఆఫ్టర్ మ్యారేజ్ వితిన్ 1 ఇయర్. కొంతమందికేంటంటే 1 ఇయర్ తర్వాత అంటే కంటిన్యూయస్‌గా భార్యాభర్తలు కలుస్తున్నా, వాళ్ళకున్న వేరే స్ట్రెసెస్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవటం జరుగుతుంది. ఆల్‌మోస్ట్ 15-20 మిలియన్ ఆఫ్ పీపుల్ ఇండియాలో ఈ స్ట్రెస్ ఎక్కువవ్వటం వల్ల ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఫేస్ చేస్తా ఉంటున్నారనమాట. సో, ఫస్ట్ థింగ్ స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోవాలనమాట. ఎక్కువ సేపు స్ట్రెస్ ఉండటం వల్ల పేషెంట్స్‌కి కార్టిసోల్ హార్మోన్ అనేది బాగా ఎలివేట్ అవుతదనమాట. ఆ ఎలివేషన్ వల్ల ఓవ్యులేషన్ అనేది సరిగ్గా అవ్వకపోవచ్చు ఆడవాళ్ళలో. మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్, ప్రొడక్షన్ కూడా తగ్గొచ్చు. ఇదంతా జరిగిద్దనమాట. సో, ఎప్పుడూ స్ట్రెస్‌ఫుల్ లేకుండా పాజిటివ్ ఫీలింగ్స్‌తో ఉంటే ఆ స్ట్రెస్ తగ్గటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్‌గా ఉంటాయన్నమాట. ఇంకొకటి మనకి స్ట్రెస్ తగ్గాలంటే కంపల్సరీ ఎప్పుడు చూసినా మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ మెడిటేషన్ పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటదనమాట. ఆ ఓం అనే చాంటింగ్ చేయటం వల్ల కూడా మన బ్రెయిన్‌కి ఆక్సిజన్ సప్లై కూడా మంచిగా ఇంప్రూవ్ అవ్వటం వల్ల స్ట్రెస్ అనేది తగ్గిద్ది. అండ్ యోగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే స్ట్రెస్ ఉంటదో. యోగా చేయటం వల్ల స్ట్రెస్ అనేది కొంచెం తగ్గొచ్చు. మెయిన్ కొన్ని పోజెస్ ఉంటాయన్నమాట. స్ట్రెస్ తగ్గించే ఒకటి చైల్డ్ పోజ్ బెటర్‌గా స్ట్రెస్ అనేది తగ్గించడానికి హెల్ప్ చేస్తది. అండ్ ఇంకొకటొచ్చేసేసి చాలా మంది ఆక్యుపంక్చర్ థెరపీ కూడా ఉంటదనమాట. దానివల్ల బ్లడ్ సప్లై అనేది యూట్రస్‌కి గాని త్రూ ఔట్ ద బాడీ ఈజీగా సప్లై అవుతదనమాట ఆక్యుపంక్చర్ వల్ల. సో, మెయిన్ థింగ్ బ్లడ్ సప్లై ప్రాపర్‌గా ఉంటే ఓవరీస్‌కి గాని, మగవాళ్ళలో టెస్టిస్‌కి గాని ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్ గాని, ప్రొడక్షన్ ఆఫ్ స్పెర్మ్ మెన్‌లో గాని ఆహ్, దానిలో ఉండే ఐ మీన్ పాజిటివ్ ఎనర్జీ వల్ల అండ్ బ్లడ్ సప్లై వల్ల ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలా ఫాస్ట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటదనమాట. ఇంకొకటి పేషెంట్స్ చాలా మటుకు డైట్ ఇంపార్టెంట్ అనమాట. డైట్‌లో కూడా మీరు సరిగ్గా ప్రాపర్ డైట్ తీసుకోకపోవటం వల్ల కూడా మీకు ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువగా ఓవర్ ఈటింగ్ గాని, అండర్ ఈటింగ్ ఉండొచ్చు. మోర్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్, ఔట్ సైడ్ ఫుడ్స్ తీసుకోవటము. దీనివల్ల కూడా మనకి ఐ మీన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఇంపాక్ట్ అవుతదనమాట. అండ్ ఇంకొకటి హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళకున్న వర్క్ స్ట్రెస్‌ని కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఇట్లా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడనమాట. సో, హెల్తీ టాక్స్ ఇంపార్టెంట్. ఫ్యామిలీతో మంచిగా టైమ్ స్పెండ్ చేయటము. బయటకెళ్ళి కొంచెం టైమ్ స్పెండ్ చేయటం. సో, రిలాక్సేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకొకటి స్క్రీన్ టైమ్ ఎక్కువసేపు మొబైల్స్‌లో ఉండటం, ల్యాప్‌టాప్స్‌లో ఉండటం ఎక్కువైపోతుంది. అట్లా కాకుండా వాళ్ళకి కొంచెం టైం తీసుకొని, రెస్ట్ తీసుకొని, బ్రేక్ తీసుకుంటే బెటర్. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆబ్వియస్‌లీ ఇందాక చెప్పినట్టు. అండ్ మీ పార్ట్నర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్. మీకున్న ప్రాబ్లమ్స్ ఓపెన్ అప్ అయ్యి, మీ ఫ్యామిలీలో అందరికి చెప్పి, ఎవరైనా చెప్పడం అంటే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీకు హెల్ప్ చేస్తారో అనిపించిందో అలాంటి వాళ్ళకి చెప్తే దే విల్ గివ్ యూ గుడ్ సజెషన్స్ అనమాట. దానివల్ల పాజిటివ్ థింగ్స్ మీకు మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంటది. అండ్ ఇంకొకటొచ్చేసేసి కంపారిజన్. వేరే వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. మన ప్రాబ్లమ్ వేరేగా ఉండొచ్చు. వాళ్ళ ప్రాబ్లమ్ వేరేగా ఉండొచ్చు ఆబ్వియస్‌లీ. సో, ఎక్కువ కంపారిజన్ చేసుకోవడం వల్ల మనకి స్ట్రెస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉండదు. సో, కంపారిజన్ అనేది తగ్గించుకుంటే అండ్ పాజిటివ్‌నెస్ ఎక్కువ యోగా, మెడిటేషన్, హెల్తీ ఫుడ్ తీసుకుంటా, పార్ట్నర్‌తో ఐ మీన్ లైక్ మీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేసుకుంటా, ఇట్లా ఉంటే పాజిటివ్ థింకింగ్ ఎక్కువయ్యి మీకు ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ రాకుండా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్‌గా ఉంటాయన్నమాట. థాంక్ యూ.